హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు నాట్ ఇన్ నవ్య ఛానల్. వీడియో చూసే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోలు ఎలా ఉన్నాయో నాకు తెలియాలి, మీరు చెప్తే నాకు తెలుస్తుంది. నాకు ఇందులో ఇంకా మీరు ఏమైనా బెటర్మెంట్ కోరుకుంటున్నారేమో నాకు కొంచెం తెలియాలి కదండి. మీరు కామెంట్ రూపంలో చెప్తే నేను వాటిని పాటిస్తాను. అయితే ఇదేనండి నేను పని చేసే చోటు. ఇక్కడే నర్సరీ అండ్ ఇటుకల బట్టి కూడా ఇందులోనే ఉందండి. ఇటుకల ఫ్యాక్టరీ అండ్ నర్సరీ కూడా. పైనేమో బట్టి, కిందేమో మొక్కలు పెట్టామండి. అయితే మీకు చెప్పాను, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని. మాకు ఇటుకెళ్ళి ఎక్కువగా వరి, మొక్కజొన్న ఇలా పంటలు అందరిలాగే వేస్తారు. కానీ మా వెళ్ళి ఎక్కువగా మొక్కలు నర్సరీలు ఎక్కువగా ఉంటాయండి, బాగా ఎక్కువగా ఉంటాయి. ఇటు పక్క అందరూ ఎక్కువగా నర్సరీలే పెడతారు. దాదాపు చుట్టుపక్కల గ్రామాలన్నీ కలిపి ఒక 100 ఎకరాల దాకా నర్సరీలు పెట్టేశారు. అయితే మేము పెట్టిన నర్సరీలో మేము పెంచే మొక్కలు ఏంటంటే మామిడి మొక్కలండి, చూస్తున్నారు కదండి. అయితే మేము వీటిని కొనుక్కొచ్చి అమ్మలేదండి, పెంచట్లేదండి. మేము నూజివీడు నుంచి టెంకలు తెప్పించాము. ఆ టెంకల ద్వారా బ్యాగుల్లో వేసి అలాగే వాటరింగ్ చేసి పెంచుతున్నామండి. అయితే ఇదే నేను చేసే పని చోటు. ఇది ఆఫీస్ రూమ్. బయట ఓనర్లు వాళ్ళు కూర్చునేది చోటు. మేము భోంచేసేది కూడా ఇక్కడే. మీకు లోపల కూడా చూపిస్తాను ఎలా ఉందో, మీరు ఒకసారి చూడండి. ఇది టేబుల్, అది ఓనర్ గారి చైర్. ఇదివరకు టీవీ అన్నీ ఉండేయండి, ఇప్పుడు అయితే టీవీ పనిచేయడం లేదు. ఫ్యాన్ కూడా ఉంది. మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటానికి ఓనర్లు ఎవరైనా వస్తే రెస్ట్ తీసుకుంటానికి బెడ్ కూడా వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. అండ్ ఇందులోనే అటాచ్డ్ లోపల బాత్రూమ్ కూడా ఉందండి. ఇది ఆఫీస్ రూమ్ మొత్తం. ఈ క్యాలెండర్ నేనే తీసుకొచ్చి పెట్టానండి, ఎందుకంటే నేను చర్చికి వెళ్తాను, ఇక్కడ ఉంటే మంచిదని చెప్పి నేనే తీసుకొచ్చి పెట్టాను. ఆదివారం చర్చికి వెళ్ళటం అలవాటు. పిల్లలు నేను. చూశారు కండి, ఇదండి ఆఫీస్ రూమ్. మీకు ఎదురుగుంటా కనిపిస్తుంది అది ఇటుకలు తీసే మిషన్ అండి. అచ్చు చెయ్యి ఇటుక కాకుండా మిషన్తో తీస్తారండి ఇటుకది. చూపిస్తాను మీకు. అయితే ఇది ఇప్పుడు పని చేయట్లేదు, అందుకని దీన్ని ప్రస్తుతం పక్కకు పెట్టేశాము. ఇది వచ్చేసి బట్టి అండి, పచ్చి ఇటుక తీసిన ఇటుకని పేర్చారు. అయితే కాల్చడానికి 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదండి, అందువల్ల పట్టాలన్నీ కప్పేసేసాము. వాతావరణం రోజు మారిపోతుంది, ఎప్పుడు తడిస్తే మొత్తం ఇటుకంతా పాడైపోతుందని పట్టాలు కప్పేసాము. ఆల్రెడీ తీసిన ఇటుక కొంచెం పాడైపోయిందండి, దాని మీద పట్టాలు కప్పినా గాలికి ఆగలేదు, లేచిపోయి మొత్తం తడిచిపోయాయి. కరెంట్ కార్లు అన్నీ పడిపోయాయి. వీటిని చేయటానికి మనుషులను పెట్టాం కానీ మొత్తం పాడైపోయాయండి. 2 రోజులు మొన్న ఎగదాటిగా కురిసిన వర్షానికి మొత్తం పాడైపోయాయి. ఇది కాల్చిన బట్టి అండి, ఇది చూపిస్తాను మీకు దగ్గరికి వెళ్ళి. ఇది పచ్చిదండి, కాల్చాల్సింది. ఇది వచ్చేసి ఆల్రెడీ కాల్చేసిన బట్టి, ఇది ఇప్పుడు అమ్మకానికి రెడీగా ఉంది. దీని పేరు మీరు చూడొచ్చు, MKB మురళీకృష్ణ బ్రిక్స్ ఫ్యాక్టరీ పేరండి. ఇది నేను చేసే కంపెనీ పేరు.
నేను ఇటుక బట్టీను ఈ నర్సరీలు 2 చూసుకుంటూ ఉంటానండి. అయిపోయింది బట్టీలు. ఇటు పక్క వర్షానికి మొన్న బాగా పడిపోవటం వల్ల బాగా పాడైపోయాయి. అదంతా దీని ముందు నర్సరీ పెట్టామండి. ఇవన్నీ మొక్కలు, నర్సరీ మొక్కలు దాదాపు 70,000 మొక్క మేము ఇందులో పెంచుతున్నామండి. ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇవన్నీ పెద్ద మొక్కలు. వీటిని 21 సైజు మొక్కలు అంటారు. ఇవి వచ్చేసి చిన్న బ్యాగులు 3-4 బ్యాగులు. వీటిలో నుంచి పెద్ద బ్యాగుల్లోకి మారుస్తారండి మొక్కలు. అప్పుడు వాటిని ఇంకా సిద్ధం చేసుకుంటారు. వర్షానికి బాగా కలుపు పెరిగిపోవటం వల్ల మొక్కలు అంతగా కనిపించడం లేదు. మళ్ళీ వర్షం పడితే కూలోళ్ళని పెట్టి కలుపు మొత్తం తీపించాలని అనుకుంటున్నాం. నడవటానికి కూడా ఇబ్బంది, గడ్డి బాగా పెరిగిపోయిందండి. ఇవన్నీ ఈ మొక్క అయిపోయిన ఇటుకనంతా ఓ పక్కన వేసాం కదండి. వీటిని తక్కువ రేటు చేసి ముక్కలుగా అమ్మేస్తాము. ఇప్పుడు ఇది కాల్చాల్సిన బట్టి వర్షాలు తగ్గితే పుల్లదోలిచ్చి ఫైర్ వేయటానికి కాల్చడానికి రెడీగా ఉంది. ఇదంతా పాడైపోవటం వల్ల, వర్షం రావటం వల్ల 2 రోజుల్లో బట్టి కాల్చేస్తాం అనగా వర్షం పడిందండి. దానివల్ల మొత్తం తీసిన ఇటుక ఒక 20,000 ఇటుక పాడైపోయింది మొత్తం. మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నాను. మొత్తం ఈ ఇటుక మొత్తం 20,000 ఇటుక పాడైపోయింది. అంటే పాడైపోవటం అంటే దీన్ని పడేయరండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం చేసే పనిలో మళ్ళీ పడుగులో పోసి దీన్ని మళ్ళీ మట్టిలో కలిపి తొక్కి మళ్ళీ ఇటుకకే తీస్తానికి ఉపయోగిస్తారండి. పాడు చేయటం అంటే ఉండదు. కాకపోతే తీసిన ఇటుకకి అమౌంట్ మాత్రం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. వీటి కోసం పట్టాలు కూడా బరకాలు తెప్పించాము. 200 బరకాలు తెప్పించాము అద్దెకు. కానీ గాలి విపరీతంగా రావటం వలన పట్టాలు ఆగలేదు. పట్టాలు లెగిసిపోయి మరి ఇటుక పాడైపోయింది. చూస్తున్నట్టయితే మొత్తం తెలుస్తూనే ఉంది. వర్షానికి కరిగిపోయి మొత్తం బయటకు వచ్చేసింది ఇటుక. ఇది కాల్చడానికి, అమ్మటానికి పనిచేయదు. మామూలుగా ఇటుక తయారు చేసే వాళ్ళకి రూపాయి పడుతుందండి. కాల్చే వాళ్ళకి, మోసే వాళ్ళకి ఇందులో కలిపే వస్తువులకు కానీ మొత్తం 5 రూపాయల దాకా పడుతుంది ఇటుక. ఇందులోనేనండి మట్టి వేసి, ఈ కుండీలో మట్టి వేసి బూడిది, ఓక ఇవన్నీ కలిపి పోస్తారు. తర్వాత ట్రాక్టర్తో తొక్కిస్తారు. ఆ ట్రాక్టర్ నీళ్లు పెట్టి ట్రాక్టర్తో తొక్కడం వల్ల ఇటుక మట్టి అయితే ఇటుక కోసం తయారవుతుంది. అందులో అక్కడక్కడ చిన్న సున్నప్రాయి కరగటానికి యాసిడ్ కూడా వాడతాం. గల్లుప్పు లాంటివి కూడా వాడతాం. అదిగోండి ఆ ట్రాక్టర్ ద్వారా తొక్కిచ్చి వాడతాం. ఇందులో వేసి తొక్కిన మట్టిని ఇటుకలుగా తీస్తారు వర్కర్స్ అందరూ. మామూలుగా ఈ సీజను 6 నెలలు ఉంటుందండి. అక్టోబర్ నుంచి మే నెల వరకు చేస్తారు. మధ్యలో వర్షాలు ఏమీ లేకుండా వాతావరణం అంతా బాగుంటుందండి. లేదు అంటే పని ఆగిపోతుంది. ఇటుకలు పనికి వర్షానికి కుదరదండి. వర్షం వస్తే పని ఆగిపోతుంది. మొక్కలకైతే పర్వాలేదు. ఇటువైపు కూడా పైన మొక్కలు పెట్టామండి. ఇవన్నీ మొక్కలే. అయితే వీటిలో కొన్ని మొక్కలు తీసి అంటుకట్టించాము. అంతేకాకుండా మామిడి మొక్కలతో పాటు జున్ను మొక్కలు కూడా పెట్టామండి. చక్కగా మామిడి మొక్క కన్నా ఎక్కువగా ఎదిగింది జున్ను మొక్క.
వీటిని గింజతో పాటు విత్తనాలతో చేయలేదండి. వర్షాలకి పడ్డ జున్ను చెట్ల కింద మొక్కలు తెప్పించి మరీ పెట్టాం. బాగా చక్కగా ఎదిగాయి. పెట్టిన మామిడి మొక్క కన్నా జున్ను మొక్క బాగా విపరీతంగా పెరిగిందండి. మామిడి మొక్కే తక్కువగా ఉంది. వీటన్నిటినీ మళ్ళీ నేరేడు మొక్కతో అంటుకట్టి వీటిని సేల్ చేస్తారండి. చూడండి ఎంత బాగా పెరిగాయో. ఇవన్నీ మామిడి మొక్కలు, అంటుకట్టిన మొక్కలండి. చాలా రకాల మొక్కలు కట్టాము. ఇది అంటండి, ఇది మామూలు మొక్క, ఇది అంటు మొక్క, ఇదంటూ, ఇది మామిడి మొక్క. అంటు పైకి రాగానే మొక్క కత్తిరిస్తారు. నెక్స్ట్ వీడియోలో మీకు అంటు ఎలా కట్టారు, ఇందులో అసలు మొక్క టెంకతో మొక్క ఎలా తయారు చేసామన్న విషయం మీకు తప్పకుండా చెప్తాను. అంటే మేము చేసిన పద్ధతి చెప్తామండి. అందరూ తలా ఒక విధంగా చేస్తారు, కొంతమంది కొన్ని విధాలుగా. మా వైపు మేము చేసిన విధానం, మేము ఇన్ని వేల మొక్క టెంకతో ఎలా చేసామన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా పంచుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను. థ్యాంక్ యూ.